చాలా మంది ఏమనుకుంటుంటారంటే ఒక 4 రోజులు దేవుని చర్చికి వెళ్తే మేము పవిత్రమైన భక్తి కలిగిన వాళ్ళం అనుకుంటుంటారు. నువ్వు సచ్చినంత వరకు భక్తి చేసిన ఆయన దగ్గర చాలు. నువ్వు సచ్చినంత వరకు ఆయన దగ్గర అంత లోబడి బ్రతకాలి మనం. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధమైన దూతలే ఆయన ముందు నిలబడలే. అవి మనలాంటి శరీరంలో పుట్టలే. వాటి శరీర రూపు వేరు. అవి దేవుడు నోటు ద్వారా పలికితే కలిగిన శరీరాలు. వాటికి మన ద్వారా పాపము ద్వారా పుట్టినవి కావు. దేవదూతలు ఎప్పుడు కూడా పాపం చేస్తే పుట్టేవి కావు. మనమైతే మన తల్లిదండ్రులు ఒక శారీరకమైన కలయికల ద్వారా మనం వచ్చాం. అని అంటారు ఆకాశంలో ఊడిపడ్డారా ఏట. కొంతమంది అంటారు మేము ఆకాశంలో ఊడిపడినట్టుగా మాట్లాడుతుంటారు. నో 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 ప్రతి మనిషి పాపి. నీతిమంతుడు ఒక్కడునూ లేడు. ఎందుకంటే ప్రతి వారు పాపం ద్వారా పుట్టిన వాళ్ళమే. కానీ దేవదూతలు అలాంటివి కావు. నో, అవి ఎప్పుడు పాపం చేయలే. పాపం అంటే తెలియదు వాటికి. అలాంటి పాపము తెలియని దూతలే ఆ పరిశుద్ధ దేవుని ముందు వణుకుతున్నాయి. ముఖం చూపించలేకపోతున్నాయి, పాదాలు చూపించలేకపోతున్నాయి. వాటి రెక్కలతో పరిశుద్ధుడు 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 అని ఎగురుతూ ముఖం కప్పుకుంటున్నాయి. ఎందుకంటే ఆయన పరిశుద్ధత వీటి దగ్గర పరిశుద్ధత కన్నా గొప్పది. అలాంటి గొప్ప దేవదూతలే ఆయన సమ్ముఖంలో భయపడుతూ బ్రతుకుతుంటే, పాపములో పుట్టి పాపములో పెరిగి అబద్ధాలు ఆడుతూ లోకానికి వచ్చిన మనకి ఎక్కడన్నా చోటు ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, అయినప్పటికీ నేను చెప్పిన మార్గంలోకి నువ్వు వస్తే నీకు కూడా పరిశుద్ధంగా మార్చేస్తాను. హల్లెలూయా. అలాంటి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనిషి ఏమాత్రం వాడు చెప్పండి, మీరు ఆలోచించండి.